అప్డేట్స్ చూస్తే బంగారం వెండి ప్రియులకు మళ్లీ శుభవార్త వచ్చేసింది. వరుసగా రెండో రోజు వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర 170 తగ్గి 95,550 రూపాయలుగా నమోదైంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 87,540 రూపాయలకు చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర 95,650కి చేరగా 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు 87,690కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిమాణాలతో పాటు దేశీయ పరిస్థితులు కూడా వీటి ధరల తగ్గుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా కిలోకు 100 రూపాయలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర 97,900 రూపాయలకు చేరుకోగా హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు 1,09,100 రూపాయలకు చేరుకుంది. ఇక ముంబైలో 97,900, చెన్నైలో 1,09,100 రూపాయలకు చేరింది. వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్ మొదలైన తర్వాత వీటి రేట్లలో మార్పు వస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులు, రష్యా ఉక్రెయిన్ యుద్దం, అమెరికా చైనా వాణిజ్య సంబంధాలు వంటి అంశాలు బంగారం డిమాండ్ను పెంచుతాయి. ఇది క్రమంగా ధరల పెరుగుదలకు దారితీస్తుంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కూడా దీనిపై ప్రభావం చూపిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ విలువ తగ్గి బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటే లేదా పెరిగితే ధరలు తగ్గవచ్చు. 2025లో బంగారం డిమాండ్ తగ్గి ధరలు మరింత తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధోరణులను బట్టి బంగారం ధరలు స్వల్ప కాలంలో మరికొంత తగ్గే అవకాశముంది. అమెరికా మార్కెట్లలో ఇకపై మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లే ఎక్కువగా దర్శనమివ్వనున్నాయి. ఈ ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక వాటా భారత్ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు యాపిల్ సీఈఓ తెలిపారు. అమెరికాలో విక్రయించే అధిక శాతం ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ ను వియత్నాం ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మార్చితో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం అనలిస్ట్ కాల్ కాన్ఫరెన్స్ లో ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాల అనిశ్చితి నేపథ్యంలో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో తయారవుతున్న యాపిల్ ఐఫోన్లలో అధిక శాతం అమెరికాకే ఎగుమతవుతాయని, ఈ ఫిబ్రవరి 28తో ముగిసిన 3 నెలల్లో మన ఐఫోన్ల ఎగుమతుల్లో అమెరికా వాటా 81.9% ఉంది. మార్చిలో ఇది 97.6% పెరిగింది.